హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో చీజ్ దోశ అండి, అది కూడా మిల్లెట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అదే పక్కా కొలతలతో చూపిస్తున్నాను. టీ గ్లాస్ అండి, చూస్తున్నారు కదా. ఆ టీ గ్లాస్తో 1 గ్లాసున్నర మినపప్పు వేసుకున్నాను. అలాగే రాగులండి, అదే గ్లాస్తో 1 గ్లాసు రాగులు వేసుకున్నాను. ఇవి జొన్నలండి, చూస్తున్నారు కదా. చూపిస్తున్నాను మీ క్లారిటీ కోసం. జొన్నలు 2 గ్లాసులు జొన్నలు, వేసుకోవాలి. మనము పెద్ద గ్లాసు అంటే ఇప్పుడు చూపించిన టీ గ్లాస్కి ఆ గ్లాస్తో 2 గ్లాసులు పడతాయండి. వాటితోటి రేషన్ బియ్యం అయితే దోశలు బాగుంటాయి. తో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు అండి. మీకు కావాలంటే 2.5 అయినా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. జొన్నలు, రాగులు, మినపప్పు, బియ్యము. చూస్తున్నారు కదా. ఇవి 4-5 గంటలైనా మినిమం అండి, లేదా ఒక 5-6 గంటలైనా నానేసుకుంటే, రాగులు కొంచెం టైం పడుతుంది కాబట్టి నానటానికి నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండర్కి వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ అయితే గ్రైండర్కి వేసుకున్న పిండిలాగా మెదుగైతే రాదు. సో అందుకని మిక్సీకి కన్నా బెటర్ గ్రైండర్కి వేసుకుంటే పిండి బాగా పులిసిద్ది. చూస్తున్నారు కదా, దోశ పూసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చీజ్ కదండి, చీజ్ అంటే ఇంకా పిల్లలు ఇష్టపడింది ఏముండదు. ఎగ్ వేసుకున్నాను. అందరూ చాలా ఇష్టంగా తింటారండి చీజ్ అంటే. చీజ్ ముక్కలు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, కారపొడి, కొబ్బరి కారం వేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, నాకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, చీజ్ లోపల ఉంది. అసలు తింటుంటే చాలా బాగుంది.